యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ అధ్యాయము 2వ వచనం వరకు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. గనుక
తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని నేను ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సువార్త 21వ అధ్యాయము 3వ వచనము నుండి 21వ అధ్యాయము 25వ వచనం వరకు. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి ధోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆయనను ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాను. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున
చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వల లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. పేతురుతో చెప్పిన ఆయన ప్రభువు అని ఆయన ప్రభు అని సీమోను పేతురు విని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి పైబట్ట వేసి సముద్రములో దుమికెను. సముద్రంలో దునికెను. దరి ఇంచుమించు దరిగించు 200 మూరల దూరం ఉన్నందున దూరమున్న తక్కిన శిష్యులు తక్కిన శిష్యుడు చేపలు గల చేపలు గల వల లాగుచు వలలో ఆ దోణిలో వచ్చిరి. ఆ దోణిలో వారు దిగి వారు దిగి దరికి రాగానే దరికి రాగా అక్కడ నిప్పులను అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. రొట్టెయు కనబడెను. యేసు యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా తీసుకుని రండి వారితో చెప్పగా సీమోను పేతురు సిమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. దానిని దరికి లాగెను. వలను దరికి లాగెను. వలను దరికి లాగెను. అది 153 అది 153 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను చేపలంత విస్తారముగా పడిన వల పెగలలేదు. వల పిలగలేదు. యేసు యేసు రండి భోజనం చేయడని రెండు భోజనం చేయడని వారితో అనెను. వారితో అనెను. ఆయన ప్రభు అని ఆయన ప్రభు అని వారికి తెలిసినందున వారికి తెలిసిన నీవెవడవని నీవెవడవని శిష్యులలో ఎవడును శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు. ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తరువాత యేసు మృతులను లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది ఇది మూడవసారి. వారు భోజనం చేసిన తరువాత భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడువైనప్పుడు
ముసలవాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నీకు ఇష్టం కాని చోటి నిన్ను మోసుకుని పోవునని నిన్ను మోసుకుని పోవాలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన అతడు ఎట్టి మరణం దేవుని మహిమపరచునో దేవుని మహిమ దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని నన్ను వెంబడించుమని అతనితో అనెను. అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును యేసు ప్రేమించిన వారు భోజన పంక్తిని భోజన పంక్తి ఆయన రొమ్మున ఆనుకుని ఆయన రొమ్మున ప్రభువా ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని నిన్ను అప్పగించు వారు ఎవరని అడిగిన వాడునైన శిష్యుడు అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. తమ వెంట వచ్చుట చూచి పేతురు అతన్ని చూచి పేతురు అతన్ని చూచి ప్రభువా ప్రభువా ఇతని సంగతి ఏమగునని ఇది సమ్మతి ఏమొగ్నైనా యేసును అడిగెను. యేసును అడిగాను. యేసు నేను వచ్చు వరకు యేసు నేను వచ్చి అతడుండుట నాకు ఇష్టమైతే అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, అది నీవు నన్ను వెంబడించుమనెను. నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట చావడని మాట సహోదరులలో ప్రచురమాయెను. సహోదరుల్లో ప్రచురమాయి. అయితే అయితే చావడని యేసు చావడని యేసు అతనితో చెప్పలేదు గాని అతనితో చెప్పలేదు గాని నేను వచ్చు వరకు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అతడు నాకు ఇష్టం. అది నీకేమని చెప్పాను. అది నీకు ఏమని చెప్పు. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను గురించి సాక్షిస్తూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు యేసు చేసిన కార్యం ఇంకను అనేకములు కలవు. ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. నాకు తోచుచున్నది. ఇంతటితో ఇంతటితో యోహాను సువార్తలో ఉన్న యోహాను సువార్తలో ఉన్న 21 అధ్యాయములు 21 అధ్యాయములు సమాప్తమైందని పూర్తి చేయబడినవి. పూర్తి చేయబడినవి. సమాప్తం. యోహాను సువార్త యోహాను సువార్త సమాప్తమైందని. సమాప్తము.